ముంబైలో ఘనంగా వైసీపీ ఎంపీ కుమారుడి పెళ్లి జరుగుతోంది. వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు కరణ్ నత్వానీ వివాహానికి జగన్మోహన్ రెడ్డి హాజరవ్వలేదు. 2020లో పరిమళ్ నత్వానీని పెద్దల సభకు పంపారు వైసీపీ. పరిమళ్ నత్వానీ ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖేష్ అంబానీకి పరిమళ్ నత్వానీ అత్యంత సన్నిహితుడు. అంబానీ బీజేపీ జోక్యంతో నత్వానీకి రాజ్యసభ సీట్ అయితే దక్కింది. 2008-2014లో రెండుసార్లు జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ముఖేష్ అంబానీ దంపతులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఐసీసీ చైర్మన్ జైషాతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పరిమళ్ నత్వానీ కుమారుడు వివాహానికి జగన్మోహన్ రెడ్డి హాజరవునట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మురళి, ఏదైతే ముంబైలో నిన్న ఏదైతే వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ కుమారుడి వివాహం, కరణ్ నత్వానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహానికి పలువురు రాజకీయ సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఏదైతే ఉన్నారో వారు హాజరయ్యారు. అదేవిధంగా అంబానీ దంపతులు హాజరయ్యారు. అంబానీకి అత్యంత సన్నిహితుడు పరిమళ్ నత్వానీ. అయితే ఈ పరిమళ్ నత్వానీ కుమారుడు వివాహానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదని ఈ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే 2020లో వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో బీజేపీ అంబానీ జోక్యంతో ఏదైతే పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు దక్కిందో ఆ సంబంధం అట్లే కొనసాగుతుంది. అదేవిధంగా పరిమళ్ నత్వానీ కూడా రాజ్యసభ వైసీపీ సభ్యత్వం తీసుకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్న తర్వాతనే ఆయనకు రాజ్యసభ డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఆయన పార్టీ తరఫునే ప్రస్తుతం రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ వివాహానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంబానీకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా పరిమళ్ నత్వానీ అటు బీజేపీకి ఇటు అంబానీకి కూడా సంధానకర్తగా వ్యవహరిస్తారు. అదేవిధంగా బీజేపీ అధిష్టానంతో అత్యంత దగ్గర సంబంధాలున్న జగన్మోహన్ రెడ్డి ఈ వివాహానికి ఎందుకు హాజరు కాలేదనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. మురళి, అయితే వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే పార్టీ తరపు నుంచే రాజ్యసభకి ఇప్పటికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎందుకు హాజరవ్వలేదానికి సంబంధించి? మురళి, ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఈ వరుస పర్యటనల నేపథ్యంలో ఆయన హాజరు కాలేదని వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 3 రోజుల నుంచి నేటి వరకు ఆయన కడప జిల్లా పర్యటన కొనసాగించారు. కడప జిల్లాలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న అరటి రైతులను పరామర్శించారు. అదేవిధంగా ఏదైతే అరటి పంటకు గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న వివాహ కార్యక్రమాలతో పాటు స్థానికంగా పరామర్శలు కూడా ఉన్నాయి. ఆయన ఆ నేపథ్యంలో హాజరు కాలేదని మనకు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఏదైతే జగన్ పర్యటన కడప జిల్లాలో 3 రోజులు జరిగింది. ఆ 3 రోజుల పర్యటనలో ఆయన వరుసగా ఏదైతే తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అడ్రస్ చేయడము, అదేవిధంగా జగన్ క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బారం నిర్వహించడం, అదేవిధంగా జగన్ ఏదైతే పులివెందుల చుట్టూ ఉన్న మండలాల్లో ఆయన పర్యటన కొనసాగింది. రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులకు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదంటూ ఆయన ఇప్పటికే ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత ముందస్తుగా ఖరారైన పర్యటన నేపథ్యంలో ఆయన వివాహానికి హాజరు కాలేనందుకు మనకు వైసీపీ వర్గాల నుంచి సమాచారం అనిపిస్తుంది. మురళి, రాజకీయపరమైనటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణాలు కూడా కొంతమంది చర్చించుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పారిశ్రామికవేత్తలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ద పారిశ్రామికవేత్త. ఆయన 2004 నుంచి ఆయన సాక్షి మీడియాలోకి వచ్చారు. అంతకు ముందు కూడా ఆయన బెంగళూరులో పవర్ ప్లాంట్ వ్యాపారాలు చేసేవారు. బిజినెస్ నేతలతో ఆయనకు అత్యంత సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే సచిన్ జిందాల్ లాంటి ఈ నేతలతో కూడా ఆయనకు నేరుగా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఆయన దేశవ్యాప్తంగా ఇటు అంబానీతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మోడీ అత్యంత సన్నిహితుడైన అదానీతో కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే పారిశ్రామిక నేపథ్యం ఉన్న జగన్ వీరితో వ్యాపారం నిర్వహించేవారని గతంలో నడిచేది. అయితే 2019లో ఆయన జగన్ సీఎం అయిన తర్వాత కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలే కారణం అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వివాహానికి జగన్మోహన్ రెడ్డి తన పర్యటన నేపథ్యంలో హాజరు కాలేదా, మరో కోణం ఏమైనా ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏదైతే ముంబైలో అత్యంత ఘనంగా నత్వానీ కుమారుడి వివాహం జరిగింది. ఈ వివాహానికి రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు.
ప్రధానంగా ఏదైతే వైసీపీ నుంచి ఎంపీ అయిన నత్వాని కుమారుడికి పెళ్లికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు హాజరు కావాలనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఇందుకు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా తన వ్యక్తిగత పర్యటన కడప జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఆయన హాజరు కాలేదా, లేదా ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఏదైతే ఈ వివాహానికి హాజరు కాలేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇందుకు రాజకీయ కారణాలు ఉన్నాయా, లేక ఆయనకున్న పర్యటన నేపథ్యంలో బిజీ షెడ్యూల్ వల్ల ఆయన హాజరు కాలేదా అనేది కూడా రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ముంబైలో వైసీపీ ఎంపీ కుమారుడి పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఇక వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వాని కుమారుడు కరణ్ నత్వాని వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వకపోవడం అనేది ఒకంత చర్చకు దారితీసింది. 2020లో పరిమళ్ నత్వానీని పెద్దల సభకు వైసీపీ పంపింది. ఇక పరిమళ్ నత్వాని ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖేష్ అంబానీకి పరిమళ్ నత్వాని అత్యంత సన్నిహితుడు. అలాగే అంబానీ బీజేపీ జోక్యంతో నత్వానీకి రాజ్యసభ సీటు దక్కింది. 2008, 2014లో రెండుసార్లు జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు పరిమళ్ నత్వాని. ఇక ముఖేష్ అంబానీ దంపతులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఐసీసీ చైర్మన్ జైషాతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరైనట్లుగా తెలుస్తోంది.